మీ పిల్లల్ని కేర్ టేకర్స్ చేతిలో పెట్టి, వాళ్ళని మీ ఇంట్లో పెట్టి మీరు హ్యాపీగా జాబ్ చేయడానికి ఆఫీసులకెళ్తున్నారా? అయితే కన్ఫర్మ్‌గా ఈ వీడియో చివరిదాకా చూడాలి. అలాగే మీరెప్పుడైనా ఆఫీస్‌కెళ్ళినా ఆర్ ఏదే పనులకెళ్ళినా ఎస్పెషల్లీ హైదరాబాదు, ఢిల్లీ ఇలా పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్‌లో అడుక్కో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా చిన్న పిల్లల్ని పట్టుకొని? మీరెప్పుడైనా గమనించారా? ఎందుకు ఆ చిన్న పిల్లలు ఎప్పుడు పడుకొనే ఉన్నారు? ఆర్ ఎప్పుడు డల్‌గానే ఉన్నారు? వాళ్ళు ఎందుకు ఎప్పుడు మాట్లాడరు? మినిమమ్ ఎందుకు ఏడవరు? అని ఎప్పుడైనా మీరు గమనించారా? అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఈ వీడియోలో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నా. కొన్ని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగినవి. ఇందులో రియల్ టైమ్‌లో జరిగినవి. అండ్ నాకు గూడా పర్సనల్‌గా జరిగినవి నేను చెప్తున్నా. సో, ఇది విన్న తర్వాత మీకు కన్ఫర్మ్‌గా ఒక తెలియని భయమేస్తది. భయంతో పాటు ఒక జాగ్రత్త గూడా తీసుకుంటారు. ఆ జాగ్రత్త తీసుకోవాలని జెప్పి నేను ఈ వీడియో జేస్తున్నాను. బికాజ్ ఇట్స్ ఎ బిగ్ సిండికేట్. ఇది ఎప్పుడో అమావాస్య పుణ్యంకి చిన్న న్యూస్‌లో వస్తది తప్ప దీన్ని హైలైట్ చేసి మాట్లాడరు. ఎందుకంటే దీని వెనక బెడబడ వాళ్ళు ఉన్నారు గాబట్టి. మనం ఆ సిండికేట్స్‌ని మోర్ దెన్ ఎక్స్‌పోజ్ చేసే కంటే మన జాగ్రత్త చర్యలు ఏం చేయాలి అనేది వీడియో తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మేరా నామ్ పవన్ హై. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. హైదరాబాద్‌లో ఒక ఘటన జరిగింది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఏందిరా అంటే కోవిడ్ టైంలో మీకు తెలిసిందే ఎస్పెషల్లీ ఐటీ ముత్యాలకి సాఫ్ట్‌వేర్‌లో పనిచేసిన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. తర్వాత మెల్లిగా కోవిడ్ తగ్గి వ్యాక్సిన్ రాగానే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ఆప్షన్లు కొంతమందికి ఉంచారు. కొంతమందికి రిటర్న్ టు ఆఫీస్ పాలసీలు పెట్టారు. కొంతమందికి వారంకి 2 రోజులు, కొంతమందికి వారంకి 3 రోజులు, తర్వాత ఫిక్స్డ్ డేస్. అలా ఏం చేశారంటే చాలామందికి ఇంక మెల్లిగా ఇంక నువ్వు రిటర్న్ టు ఆఫీస్ నువ్వు రావాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పాలసీలు పెట్టారు దట్ ఆఫీస్‌కి రావాలని చెప్పి. సో అప్పుడు సడన్‌గా ఏమైందిరా అంటే అప్పుడే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళయ్యి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా కష్టమైపోయింది. పిల్లల్ని మెయింటైన్ చేయాలి. ఇద్దరు వర్కింగ్ పీపుల్ అన్నప్పుడు. హస్బెండ్, వైఫ్ ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు ఆ చిన్న పిల్లల్ని చూడాలంటే చాలా కష్టం కాబట్టి ప్లే స్కూల్‌లో ఉన్నా గూడా మనోళ్ళు కొంచెం కొంచెం భయం. సో ఏం చేశారంటే పెద్ద కల్చర్, ఒక కైండ్ ఆఫ్ ఒక వరస్ట్ కల్చర్ తయారైంది. ఏందిరా అంటే కేర్ టేకర్స్. కేర్ టేకర్స్ అంటే పెద్దవాళ్ళని చూసుకున్నోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లల్ని చూసుకున్నోళ్ళు ఉన్నారు. ఇది నేను బేబీ కేర్ టేకర్స్ గురించి చెప్తున్నాను. సో ఇదొక పెద్ద ఎవల్యూషనే అయిందని అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి అవర్లీ బేసిస్‌లో డబ్బులు. 6 గంటలైతే ఒక అమౌంటు, 8 గంటలైతే ఒక అమౌంటు. కొంతమంది ఏందిరా అంటే ఏకంగా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఆళ్ళకి వేరే ఫుడ్డు, బెడ్‌తో పాటు సెపరేట్ అమౌంటు, దీనికి సెపరేట్ ఏజెన్సీస్ అబ్బో! చాలా ఉన్నాయి. సో ఈ ఘటన జరిగింది ఒక ఐటీ ఫ్యామిలీలకి. ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసేవారు ఐటీలో. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ గివెన్ కంపెనీస్‌లో ఆఫీసులకి రావాలి అని చెప్పినప్పుడు వాళ్ళ చిన్న పాప ఇంకా లెస్ దెన్ ఎన్ ఇయర్, 8-9 మంత్స్ చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ. బట్ వీళ్ళు జాబులు చేసుకోవాలి. సో వాళ్ళకి ఒకళ్ళు ఇచ్చిన ఆప్షను ఈ కేర్ టేకర్స్, ఈ బేబీ కేర్ టేకర్స్ చిన్న పిల్లల్ని చూసుకునేవాళ్ళు. అలాగా ఒక నమ్మకస్తురాలైన ఒక పర్సన్‌ని పెట్టుకున్నారు, ఒక ఆవిడని. పెట్టుకొని ఫస్ట్ హస్బెండ్ ఎళ్లారు. తర్వాత ఎందుకంటే వైఫ్ కొన్ని రోజులు ఉన్నారు పర్మిషన్ అడిగి తీసుకొని. ఎలా ఉంటుందో ఏంటని చూడడానికి. చాలా నమ్మకంగా, చాలా మంచిగా చూసుకున్నది. ఆ పాపని డైలీ రావడము, ఆయిల్ మసాజ్ చేయించి స్నానం చేయించడము, మొత్తం టేక్ ఓవర్ చేయడం, ఫుడ్ చెప్పినట్టే పెట్టడము, పడుకోబెట్టడం ఎవ్రీథింగ్. సో ఎప్పుడైతే ఆ మదర్‌కి గూడా కాన్ఫిడెన్స్ వచ్చిందో, మదర్ గూడా ఇంకేం చేసిందంటే వాళ్ళ ఆయనలాగే ఆఫీసులకెళ్ళడం మొదలైంది. మొదలుపెట్టింది. ఆ పాపని ఆవిడ చేతిలో పెట్టి. అంతా బానే ఉంది. ఉదయం వెళ్ళేవారు, సాయంత్రం వచ్చేసేవారు. నైట్ వచ్చేసేవారు. సో ఈవిడ అప్పటి వరకు ఈ సాలరీ మాట 9 అవర్స్ బేసిస్, 10 అవర్స్ బేసిస్. సో మంచిగా ఉండేది. కాకపోతే కొన్ని రోజులు పెరిగే కొద్దీ ఏమైందిరా అంటే ఆ పాప ఆహ్, కొంచెం మైల్డ్‌గా ఉండడం, డల్‌గా ఉండడం మొదలైంది. ఎందుకు ఇలా డల్‌గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడట్లేదు, యాక్టివ్‌గా ఎందుకు ఉండట్లేదు అని చెప్పి ఆళ్ళకి డౌటొచ్చింది. అంతా బానే ఉంది. ఆహ్, అండ్ వీకెండ్స్ టైమ్‌లో బానే ఉంటుంది. వీక్ డేస్ టైమ్‌లో ఎందుకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలాగా కొంచెం డల్‌గా ఉంటుందని ఆళ్ళు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఆళ్ళకెక్కడో డౌట్ కొట్టింది. డౌట్ కొడితే ఏం జరిగిందిరా అంటే ఒకరోజు చెప్పకుండా సడెన్‌గా మధ్యాహ్నం పూట వచ్చేసారు. కీ మెల్లిగా ఓపెన్ చేసి. అప్పుడే ఒక షాకింగ్ విజువల్స్ తగిలాయి ఆళ్ళకి. ఏందిరా అంటే ఈ బేబీ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా మందు తాగుకుంటూ, చికెన్ ముక్క పెట్టుకొని తినుకుంటూ చిల్ అవుతుంది. షాక్ ఫస్ట్ విజువల్ నంబర్ 1. వాళ్ళకింకా అసలు షాక్‌లో ఉన్నారు. ఎందుకు షాక్‌లో ఉన్నారంటే ఆ మందు తాగడం ఒకటే కాదు.
అక్కడ బేబీ లేదు. ఇల్లంతా ఎతికారు, బేబీ లేదు. ఆమెను ఫుల్గా కొట్టారు, చెప్పట్లేదు బేబీ ఏది ఏది అంటే చెప్పట్లేదు. వాళ్ళ భయం వాళ్ళది, బేబీ ఏది చంపేసిందా, ఏమైంది ఏంటి అని. తర్వాత చాలా ట్విస్ట్ తర్వాత అర్థమైంది. అప్పుడు ఆవిడ ఒకరికి ఫోన్ చేసి ఒకళ్ళ ద్వారా ఆ బేబీని తెప్పించి, ఆ బేబీని తెప్పించినప్పుడు వీళ్ళు ఆ విజువల్స్ చూసి షాక్. ఎందుకో తెలుసా, ఆ బేబీ ముఖం అంతా మసి గిసి డల్గా పడుకొని ఉంది ఇన్యాక్టివ్ మోడ్లో. ఏం చేశారు అని తర్వాత కనుక్కుంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ అర్థమైంది. ఏంటంటే ఇది ఒక పెద్ద సిండికేట్, చిన్నపిల్లల్ని సప్లై చేయడం బెగ్గర్స్కి. అసలు మన ఇండియాలో చాలా లక్షల మంది బెగ్గర్స్ ఉన్నారు. ఆ బెగ్గర్లో చాలామందికి చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. అలాగే కొంతమంది వెనక చాలా పెద్ద సిండికేటే ఉంటుంది, చాలా పెద్ద కోఆపరేట్ దందా నడుస్తుంది. ఈ ఏజ్ వాళ్ళని వీళ్ళు పెట్టడం, ఈ ఏజ్ వాళ్ళు ఆడవాళ్ళు ఎంతమందిని పెట్టడం, అది చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. చిన్నపిల్లల సప్లై అనేది చాలా కొన్ని వేల కోట్ల బిజినెస్. చాలా దాన్ని లోపలికి వెళ్ళడానికి ఎప్పుడూ ట్రై చేయట్లేదు ఇప్పుడు కూడా, ఎందుకంటే చాలా పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. బట్ నేను ఈ వీడియోలో వాళ్ళెవరు, వాళ్ళని ఎలా పట్టుకోవాలో అది తర్వాత చూద్దాం. అసలు ఇది నేను వార్నింగ్ టు ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్నారో, కేర్ టేకర్స్ చేతిలో పెట్టి ఎలా అయితే మోసపోతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, యాక్చువల్ పాయింట్. ఈ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఒక వెండర్, ఈ బెగ్గర్స్కి ఒక వెండర్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఎవ్రీడే వస్తారు, ఒకళ్ళు పిక్ చేసుకుంటారు, వెళ్ళి మార్కెట్లోకి ఇచ్చేస్తారు. అప్పుడు మీరు ఆఫీసులకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తే అడుక్కున్న వాళ్ళు చిన్న పిల్లల్ని సంకలెట్టుకొని ఆ పాలు, అది పాలు కూడా తెలియదు, ఆ పాలు హైజీన్గా ఉండదు, ఏముండదు అసలు పాలే కాదు. పిల్లలు, చిన్న పిల్లలు మాట్లాడకుండా ఏడవకుండా. మీరు ఎప్పుడైనా గమనించారు, అంత ఎండలో పాప ఎందుకు ఏడదు? పాప అయినా బాబు అయినా ఏడుపు వస్తుంది కదా, ఎందుకు ఆడకుండా డల్గా ఎందుకు ఉంటారు? ఎందుకంటే వాళ్ళు ఓన్ పేరెంట్స్ కాదు, వాళ్ళకి మత్తు పెట్టి ఉంచుతారు. సో వాళ్ళు అలా మైల్డ్గా ఉంటారు. చాలా ఇన్సిడెంట్స్లో చనిపోతారు. బట్ దే డోంట్ కేర్. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళకి కావాలి. ఇట్స్ సిండికేట్. ఎందుకంటే ఒక ఆవిడ మధ్యలో సంఖలో బాబు పాప అంటే మనకి జాలి ఎక్కువైపోయి ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో దానికి బిజినెస్ ఎక్కువ, అందుకే ఇంత తగ్గించారు. సో ఎవ్రీడే ఈ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లోకి ఇచ్చేసేది. వాళ్ళు ఫుల్ మసిపోసేసి పాపకు మత్తు పెట్టేసి మొత్తం హైదరాబాద్ సర్కిల్ అంతా అడుక్కోవడం. తర్వాత సాయంత్రం టైంలోకి తెచ్చేస్తే ఈవిడ మొత్తం మళ్ళీ స్నానం చేయించేసి మొత్తం అంతా సెట్ చేసి ఆడించినట్టు కలరింగ్. అది ఎన్ని రోజులు నడుస్తుంది? కొన్ని రోజులు నడిచింది, దొరికిపోయారు. ఇది జరిగింది. తర్వాత కంప్లైంట్ ఇచ్చారు, ఆవిడ అరెస్ట్ చేశారు. ఇది న్యూస్ అలా చిన్నది మిగిలిపోయింది అంతే. ఆ రోజుకి చేశారు, దాని తర్వాత నుంచి కనబడలేదు. ఇలాంటి సంఘటనలు బోల్డ్ జరిగాయి. సో నేనేం చెప్తున్నాను అంటే, మీకు పిల్లల్ని చూసుకునే టైం లేనప్పుడు మీరు పిల్లలు కనొద్దు. మీకు పిల్లల్ని ఎవరో ఒకరు చూసుకోగలము అని తెలిస్తేనే మీరు పిల్లలు కనండి. ఆర్ మీ ఇంట్లో కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనండి, లేదంటే కనొద్దు. లేదా ఒకలే వర్క్ చేయండి. లేదు మాకు సరిపోదు, ఈ సిటీస్లో మేము బతకలేము అంటే ఎవరో ఒకరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోండి. ఆర్ వరస్ట్కి నేనేం చెప్తానంటే 9 months 10 months ఆర్ 1 year వరకు చేసుకుని తర్వాత హైదరాబాద్లోనే చాలా అడ్వాన్స్డ్ ప్లే స్కూల్స్ వచ్చే ఆథరైజ్డ్ ప్లే స్కూల్స్, మొత్తం మానిటరింగ్ సర్వేలెన్స్లో అందరూ ఉంటారు. చాలా ప్రొఫెషనల్ టీచర్స్ అన్నగానే చూసేవాళ్ళు ఉంటారు, టేక్ ఓవర్ చేసేవాళ్ళు. మనకి 24/7 ఇన్ ద సెన్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అంతవరకు ఉంచుతారు. అదంతా మనం ఫోన్లో చూసుకోవచ్చు, కెమెరాలో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. వరస్ట్ కేసు ఆప్షన్ చెప్తున్నా. నన్ను సజెస్ట్ చేస్తే ఎవరో ఒకరు ఉండాలి. ఉన్నా కూడా మీరు ఇంట్లో కూడా క్యామ్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా సెక్యూరిటీ ఇంపార్టెంట్. క్యామ్స్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి, బయట పెట్టుకోండి. ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మలం, సొంత తల్లిని కూడా నమ్మలం. సో క్యామ్స్ పెట్టుకోండి. సో ఇది జరిగింది ఘటన. సో కేర్ టేకర్స్ అనేది ఒక పెద్ద దందలా జరిగి 15,000 20,000 తీసుకుంటున్నారు 6-7 గంటలకి. ఒక ఇంట్లోనే ఉండాలి అనుకుంటే 35,000 నుంచి 40,000 తీసుకున్నారు, ఇంక్లూడింగ్ ఫుడ్, ఎక్స్క్లూడింగ్ ఫుడ్. వీళ్ళకి మళ్ళీ సెపరేట్ సిండికేట్స్ ఉంటాయి, సెపరేట్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళ ఫ్రాడ్ నా కొడుకులు. వాళ్ళు ఎవరిని మనకు సప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకి ఏమీ తెలియదు. మనకు ఆప్షన్ లేక మనము ఈ జాబ్ గోల్లో పడిపోయి వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఫస్ట్ కమల్ హాసన్ యాక్టింగ్ చేస్తారు, మనం పడిపోయిన తర్వాత ఇలా మోసపోతాం. వాళ్ళకి లక్కీగా వాళ్ళ పాప బతికింది, అప్పటికి కొంచెం ఎఫెక్ట్ అయింది హెల్త్, బట్ రికవర్ అయ్యింది. రికవర్ అవ్వకపోతే ఒకవేళ చనిపోతే మళ్ళీ ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. సో ఇదొకటే కాదు, ఇప్పుడు మాకే ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ మేము ఐటీ ఎంప్లాయీసే కాబట్టి ఒక స్టేజ్లో సేమ్ సినారియో. మా సైడ్ లేరు, వాళ్ళ సైడ్ ఎవరో చూసుకోవడానికి లేరు డ్యూ టు XYZ రీజన్స్. అప్పుడు ఆఫీసులకు వెళ్ళాలి.
అప్పుడు మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు కొంతమంది ట్రై చేస్తుంటే ఒక ఆవిడ పేరు దొరికితే అది ఒక ఆవిడ వస్తే ఆవిడ చూస్తే చూడడానికి చాలా బాగుంది, పద్ధతిగా ఉంది. అప్పుడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళలే, ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఉండేవాళ్ళు. అది ఆ కేసు అయితే ఉంచుకున్నాం. కానీ ఏం జరిగిందిరా అంటే సడన్గా ఇప్పుడు మీటింగ్లో ఉన్నప్పుడు పక్క రూమ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఏమైందిరా అంటే బాబు ఏడుస్తున్నాడు, కానీ ఆ ఏడుపు ఆగట్లే. ఏందిరా వెళ్ళని సడన్గా చూస్తే ఆ కేర్ టేకర్ సోఫాలో నోరు వదిలేసి పడుకొని ఉంది, బాబు అక్కడే ఉయ్యాల్లో ఏడుస్తాడు. ఏంది గట్టిగా అంటే సారీ అండి రాత్రి నిద్రలేదు ఇదని. ఒకసారి కూడా సేమ్ అలా ఏడుస్తుంటే ఆవిలేదు. ఏందిరా చూస్తే బాత్రూంలో ఎంత కొట్టినారో అది 5 నిమిషాల పోయికి వచ్చింది. ఏమైందంటే కొంచెం కడుపులో బాగోలేదు. ఇలా 2-3 ఇన్సిడెంట్ల తర్వాత డౌట్ వచ్చి అసలు ఏం జరుగుతుందా అని చెక్ చేస్తే ఆ బ్యాగ్ చెక్ చేస్తే ఆ బ్యాగ్లో ఉన్నది ఏంటో తెలుసా, ఆల్కహాల్, సారా. అలా 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 షాక్. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇంక ఇద్దామని ఫిక్స్ అయిపోతే తర్వాత వాళ్ళకి కూడా చాలా చిన్నపిల్లలు ఉంటే ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఇంకా తీపిస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి తెలియకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ పిల్ల ఇప్పుడు మా బాబుకి ఏదైనా పెట్టియచ్చు, లేకపోతే అది మత్తులో అయినప్పుడు బాబు పడిపోతే. సో ఇలాంటివి జరుగుతుంది. మీరు కేర్ టేకర్ల చేతిలో పెట్టి దయచేసి మీ పిల్లల్ని వదలొద్దు. ఇప్పుడు మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా చెప్తా చూడండి. అది ఇంట్లో ఉంచేసుకునే కాన్సెప్ట్, ఇది ఇంకా దారుణం. అస్సలు అది పెట్టుకోవద్దు, ఎవరిని నమ్మకూడదు. అలాంటి వాళ్ళు మీరు ఇంట్లోనే 24/7 పెట్టుకున్నారు అంటే అది దానికంతా ఇంకా ఏమంటారంటే మీ మెడ మీద మీరే కత్తి పెట్టుకున్నట్టు. ఏం జరిగిందిరా అంటే ఇలాగ ఒక ఎవరు ఏజెన్సీ నుంచి ఒక పర్సన్ తెస్తే 24/7 ఉండాలి. ఆవిడకు రూమ్ ఇచ్చారు. బాబుని ముందు బాగానే చూస్తుంది. తర్వాత ఏంటంటే బాబుని వదిలేసి ఆమె ఏదో లోకంలో ఉంటుంది, బాబుకి పిచ్చి దెయ్యాల కథలు ఇవన్నీ చెప్పడం, తర్వాత వాళ్ళ వార్నింగ్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. బట్ కొంచెం ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఒకరోజు నైట్ అయిపోయింది, 1 o'clock 2 o'clock మా వాడు ఏదో బాత్రూమ్కో దేనికో లేచాడు. ఆవిడ సెపరేట్ రూమ్, ఏవో చిన్న సౌండ్లు వినబడుతున్నాయి రూమ్లో. సైలెంట్గా తలుపు తీసి చూస్తే ఆమె నేల మీద కూర్చొని ఆకాశం వైపు చూసుకుంటూ ఏదో ప్రేయర్స్ చేస్తుంది. షాక్. వెంటనే వాడు లైట్ వేసి ఆపిన ఆమె వెంటనే నార్మల్ సిచ్యువేషన్ రావడానికి 1 నిమిషం పట్టింది. తర్వాత వెంటనే ఆ సర్వీస్కి ఫోన్ చేసి ఆమెను పంపించి తర్వాత బ్యాక్గ్రౌండ్ గట్టిగా చెక్ చేస్తే ఈమె కానీ ఈమె ఫ్యామిలీ వాళ్ళు కానీ కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్ వీటిల్లో కొంచెం హస్తం ఉంది, ఇవన్నీ చేస్తారు వీళ్ళు ఊరు లేదని. సో ఎవరిని నమ్మొద్దు. అది డైలీ బేసిస్లో అయినా అవర్లీ బేసిస్లో అయినా మీ పిల్లల్ని కేర్ టేకర్ల చేతిలో పెట్టేసి మీరు జాబ్ కోసం అని చెప్పి వదిలేసి వెళ్ళొద్దు. కుదిరితే ఇద్దరు ఉండండి, లేదా ఒకరినైనా ఉంచండి ఇంట్లో, ఐదర్ ఫాదర్ ఆర్ మదర్, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య ఎవరినో ఒకరిని ఉంచండి. ఏమీ అవ్వట్లేదు అనుకుంటే నేను చెప్పాను కదా, ఒక 1 year వరకైనా చేసి లేదా ఇలాంటి స్కూల్స్లో పెట్టండి. నర్సరీ ఇలాంటి స్కూల్స్, ప్రీ నర్సరీ ఇలాంటి స్కూల్స్ చాలా హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీస్లో వచ్చి వాళ్ళకి ఫుల్గా హైజీన్గా ఉంటారు, మానిటర్ చేస్తారు, మనకి కెమెరా యాక్సెస్ కూడా ఇస్తారు. సో ఇది జరుగుతుంది. ఈ ఫ్రాడ్ గురించి, ఈ సిండికేట్ గురించి చెప్పాలనిపించింది. ఇట్స్ నీడ్ ఆఫ్ అవర్ అనిపించింది. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద సిండికేట్ ఉంది, బట్ గవర్నమెంట్ అది ఎక్స్పోజ్ చేయదు, మీడియా కూడా ఎక్స్పోజ్ చేయదు. మీడియా తెలుసుకోవాలంటే అది ఈజీగా డిక్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో. అప్పుడు అర్థమైంది దీని వెనక చాలా చాలా బడా హ్యాండ్స్ ఉన్నాయి, అందుకే ఇది బయటకు రావట్లేదు. జస్ట్ ఏదో న్యూస్ పేపర్లో ఒక న్యూస్లో మిగిలిపోతుందని. నేను చెప్పినవి చాలామంది పేరెంట్స్ ఎవరైతే కేర్ టేకర్లతో సఫర్ అయ్యారో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండుంటారో. దయచేసి మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీరు లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. వర్తరా ఇది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.